వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ముగిసిన గ్రూప్ 2 పరీక్ష రెండవ రోజు 50% మంది హాజరు. కరీంనగర్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్, 655 గ్రాముల గంజాయి స్వాధీనం. వృద్ధుడు పెన్షన్ డబ్బులను కాజేస్తున్న యువకుడు, 7 ఏళ్లుగా నానా అవస్థలు ఎదుర్కొని చేసేదేం లేక కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతులు. జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఈ నెల 25 లోపు ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచన. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనన్న బండి సంజయ్. ఢిల్లీలో ఎంపీ అరవింద్ను కలిసి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్. కవ్వల రిజర్వ్ ఫారెస్ట్ను టైగర్ జోన్గా ప్రకటించింది. ప్రత్యేక చర్యలు చేపట్టాలని శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేనన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కావాలనే ఆలోచన లేదని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కంటే పెద్ద బాధ్యతను పార్టీ తనకు అప్పగించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ మీద లేదా తనపై ప్రేమ ఉన్నవాళ్లు సహకరించండి. కావాలనే కొందరు తనను ఇబ్బంది పెట్టాలని కుట్ర చేసి వీడియోలు పెడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుని ప్రస్తావనే లేదు. పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. అధ్యక్ష పదవి విషయంలో అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కంటే పెద్ద బాధ్యతను పార్టీ తనకు అప్పగించింది. పార్టీ తనకు అప్పగించిన పదవికి న్యాయం చేయాలని తాను ముందుకు పోతున్న తప్పుడు ప్రచారంతో తనకు పార్టీకి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. పార్టీ పగ్గాలు నాకు అప్పగిస్తారనేది ఊహాగానాలేని అన్నారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కాబట్టి ఇంకా బూత్ కమిటీస్ అవుతున్నాయి. ఇంకా బూత్ కమిటీస్ పూర్తి కాలే, జిల్లా కమిటీస్ అన్ని పూర్తి కాలేదు. అంటే రాష్ట్ర అధ్యక్షుని యొక్క ప్రస్తావన రానే రాదు. ప్లస్ జాతీయ అధ్యక్షుడు నేనెప్పుడు జరగలేదు. రాష్ట్ర అధ్యక్షుడు అయినాక జాతీయ అధ్యక్షుడు అవుతారు. కాబట్టి ఇది మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో, నా మీద కొంచెం ప్రేమతోని ఇవన్నీ పెట్టడం సహజమే. బట్ నేను నాకు పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతకు అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా. కరీంనగర్లో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 పోటీలతో గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్ లాంటి ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వస్తారని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఒలింపిక్ క్రీడా పథకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి గాలిలో బెల్లులను వదిలిపెట్టి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి ప్రారంభించిన సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. క్రీడాకారులు సీఎం కప్ పోటీలను సద్వినియోగం చేసుకుని రాణించాలన్నారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో జిల్లా జట్లు అద్వితీయ ప్రతిభ కనబర్చి ఛాంపియన్గా ఎదిగి జిల్లా పేరును నిలపాలని సూచించారు. నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే సీఎం కప్ క్రీడలను పంచాయతీ స్థాయి నుంచి నిర్వహించడం గర్వకారణమన్నారు. గ్రామం నుంచి ప్రపంచానికి విజేతల రూపకల్పన అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రీడలను నిర్వహిస్తుందన్నారు. త్వరలోనే క్రీడా రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు నూతన క్రీడా పాలసీని సైతం రూపొందిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, జూడో, బేస్బాల్, ఆర్చరీ పోటీల్లో తొలి రోజున నిర్వహించగా సుమారు 2000 మందికి పైగా క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చౌహద్ బాజ్పేయి, ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25 లోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు సర్వే పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో నర్సరీలలో బ్యాగ్ ఫిల్లింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలని, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, కంపోస్టు షెడ్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, గ్రామం నుంచి వచ్చే తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్నారు. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉపయోగిస్తూ సర్వే చేయాలని, సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన మేర లాగిన్లు సిద్ధం చేసుకోవాలని, ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతి తెలిసేలా ఫోటో యాప్లు అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రణాళికబద్ధంగా చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేష్ ఆరోపించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ప్యాట రమేష్ బీఆర్ఎస్ దాచుకో అన్న చందంగా పరిపాలన సాగించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ మాదిరిగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అబద్ధాలతో కాలం గడుపుతుందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతుందన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవకుడిగా పనిచేస్తున్న తనకు ఆర్టీసీ చైర్మన్ లేదా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. ఏ ప్రజలను అడిగి ఒక్కడి దగ్గరికి వెళ్ళి బీజేపీ మనకేమన్నా వ్యక్తిగతంగా లాభం చేకూరింది అనంటే ఎవడేం చెప్తాడు ఇప్పటివరకు. కరోడ రూపాయ ఆమె బాడుదవంగా నల్లధనం అన్నాడు, అది కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఈరోజు భారతీయ జూట్ పార్టీగా బీజేపీ పార్టీ ఉంది. ఒక్క మాట కూడా, ఒక్క పని కూడా పారదర్శకత లేదు, ప్రణాళికాబద్ధకంగా లేదు. కేవలం మేము కాశ్మీర్లో జీవో తీసుకొచ్చినాము. విద్యార్థులు చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని కరీంనగర్ కలెక్టర్ పామేల సత్పతి సూచించారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని, తల్లిదండ్రులు సైతం పిల్లలను ప్రోత్సహించాలని కరీంనగర్ కలెక్టర్ పామేల సత్పతి అన్నారు. ప్రతి ఆదివారం కరీంనగర్ కలెక్టర్ ఆడిటోరియంలో మాస్క్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, గ్రూప్ యాక్టివిటీస్, రీడింగ్ స్కిల్స్, స్టోరీ టెల్లింగ్, నటన, మెమొరీ ఇంప్రూవ్మెంట్, వ్యక్తిత్వ వికాసం, బాడీ లాంగ్వేజ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం విద్యార్థులు ప్రదర్శించిన పలు నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మంచి శిక్షణ అందించాలని నిర్వాహకులకు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మనలోని భయం తొలగి ప్రతిభ బయటకు వస్తుందన్నారు. సృజనాత్మకత కూడా పెరుగుతుందన్నారు. చదువును కూడా సీరియస్గా తీసుకుంటూ ప్రతి ఆదివారం శిక్షణ తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సందేశాత్మక చిత్రాలు చూపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డికి సూచించారు. మనమే సినిమా చూసిన అందులోని సంభాషణలు, నటన తీక్షణంగా పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు. కథలు చెప్పడం సాధన చేయాలన్నారు. హుజురాబాద్లో ప్రైవేట్ స్కూల్ బస్ దగ్ధమైంది. సీసీ కెమెరా ఫుటేజ్తో పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రైవేట్ స్కూల్ బస్సు దగ్ధం కలకలం సృష్టిస్తుంది. ఆదివారం సెలవు కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హుజురాబాద్లోని మాంటిసోరి ప్రైవేట్ స్కూల్ ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న 4 బస్సుల్లో ఒక బస్సు దగ్ధమైంది. ఒక్కసారిగా నల్లటి పొగతో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు దగ్ధం విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే దగ్ధమైన బస్సు నుంచి ఓ బాలుడు దిగిపోవడంతో ఎవరా ఆ అబ్బాయి అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బాలుడే బస్సుకు నిప్పు పెట్టాడా లేక మరెవరైనా బస్సుకు నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసులు ఆదివారం సెలవు కావడంతో, విద్యార్థులు లేకపోవడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల అటవీ ప్రాంతంను టైగర్ జోన్గా 2012లో ప్రకటించిందని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసన మండలిలో తెలిపారు.
హైదరాబాద్లో రెండవ రోజు శాసన మండలి సమావేశం గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వన్యప్రాణుల దాడులు పెరిగిపోయాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివాసం ఉంటున్న గిరిజనులు, ఆదివాసులు అభద్రతకు గురవుతున్నారని అన్నారు. 2012లో కవ్వాల అటవీ ప్రాంతంను టైగర్ జోన్గా ప్రకటించిందని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి మండలి సమావేశంలో కోరారు. వారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మన రాష్ట్రంలో శాంక్షన్ పోస్టులు 1,96,304 ఉంటే అందులో కేవలం 3,176 మాత్రమే కొనసాగుతున్నాం. అంటే 1,91,126 పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి. దిస్ ఈజ్ ది 21. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మరొక 50,000 ఖాళీ రిటైర్మెంట్ అయి ఉంటారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మీరు నియామకం చేసిన 50,000 ఆ 50,000 పోయినా కానీ కనీసం దాదాపు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడే మిత్రులు వెంకట గారు పేర్కొన్నట్టు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా నీళ్లు. వీళ్ళ నియామకాలకు సంబంధించి మీరు తీసుకున్న చొరవకు ఏదైతే అభినందిస్తున్నానో, ఈ 2 లక్షల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలం. జగిత్యాల జిల్లా అభివృద్ధి విషయంలో ఢిల్లీలో ఎంపీ అరవింద్తో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ చర్చించారు. న్యూఢిల్లీకి వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ను మర్యాదపూర్వకంగా ఢిల్లీలో ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ను శాల్వాతో సత్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల అభివృద్ధి విషయంలో చర్చించారు. పలు ప్రాజెక్టులకు సంబంధించిన పైప్లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయని, కేంద్రం నుండి త్వరగా నిధులు తెచ్చి పనులు పూర్తి చేయాలని ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సంజయ్ కోరారు. కరీంనగర్ అశోక్ నగర్లో గంజాయి విక్రయించే నీరజ్ కుమార్ను అరెస్ట్ చేసి కిలో 655 గ్రాముల గంజాయిని 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన నీరజ్ కుమార్ కరీంనగర్లో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుని జీవిస్తున్నాడు. 5 నెలల క్రితం స్వగ్రామం సుర్జాపూర్ వెళ్లిన నీరజ్ కుమార్ గంజాయికి అలవాటు పడి 15 రోజుల క్రితం 2 కిలోల గంజాయితో కరీంనగర్కు చేరాడు. దాన్ని విక్రయించి అధిక లాభం పొందాలని భావించి కొంత పాలిథీన్ కవర్లో తీసుకుని వెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడని 1 టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి కిలో 655 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 135 కేంద్రాల్లో రెండో రోజు గ్రూప్ 2 పరీక్ష అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. తొలి రోజు 49.22% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించకపోవడంతో పదుల సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలు రాయలేదు. రెండవ రోజు 50% మంది అభ్యర్థులు హాజరయ్యారు. దివ్యాంగుల కోసం కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8:30 నుంచి 9:30 వరకు అనుమతించారు. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు అనుమతించారు. గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో పాఠశాల, కళాశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. ప్రజావాణిని అధికారులు రద్దు చేశారు. సుదీర్ఘకాలం కష్టపడి రిటైర్డ్ అయిన ఓ ఉద్యోగి పెన్షన్ డబ్బులను గత 7 సంవత్సరాలుగా ఓ యువకుడు కాజేస్తున్నాడు. దీంతో ఆ వృద్ధ దంపతులు ప్రజావాణి ద్వారా కరీంనగర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన నక్క లక్ష్మణ్ అనే వ్యక్తి ఎస్ఆర్ఎస్పీలో పనిచేస్తూ 2011లో రిటైర్డ్ అయ్యాడు. లక్ష్మణ్కి ప్రతి నెల 48,000 రూపాయల పెన్షన్ వస్తుండగా అదే కాలనీకి చెందిన దీకొండ తిరుపతి అనే ఉద్యోగి లక్ష్మణ్ బ్యాంక్ అకౌంట్కి తన ఫోన్పే నెంబర్ యాడ్ చేసుకొని ఫోన్పే ద్వారా ఇప్పటి వరకు 18 లక్షలు డ్రా చేసి వాడుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 7 సంవత్సరాలుగా ప్రతి నెల 20,000 రూపాయలు వృద్ధుడి అకౌంట్ నుండి తిరుపతి అనే యువకుడు కాజేస్తున్నాడు. దీంతో ప్రజావాణిలో కలెక్టర్కు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. అట్లే పెరిగిన పింఛన్ తీసుకుంటలేడు. గది 20,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ పెరిగింది 24,000 రూపాయలు ఫోన్ ద్వారా ఫోన్పే, గూగుల్ పే చేసుకున్నాడు. ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు. మనం అనుకోకుండా మా చిన్న బాబు ఇల్లు కడిగేటప్పుడు జారి పడ్డాడు. 6 నెలల కింద జారి పడితే కాలు రిగినప్పుడు మా ఆయన పింఛన్ మా చిన్నమ్మ కావాలని పోతే బ్యాంకు సార్ ఉండేవని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ముగిసిన గ్రూప్ 2 పరీక్ష రెండవ రోజు 50% మంది హాజరు. కరీంనగర్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్, 655 గ్రాముల గంజాయి స్వాధీనం. వృద్ధుడు పెన్షన్ డబ్బులను కాజేస్తున్న యువకుడు 7 ఏళ్లుగా నానా అవస్థలు ఎదుర్కొని చేసేదేం లేక కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతులు. GTPL స్పెషల్ స్టోరీ.
ఈ నెల 25 లోపు ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచన. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనన్న బండి సంజయ్. ఢిల్లీలో ఎంపీ అరవింద్ను కలిసి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్. కవ్వల రిజర్వ్ ఫారెస్ట్ను టైగర్ జోన్గా ప్రకటించింది. ప్రత్యేక చర్యలు చేపట్టాలని శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.